కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గోదావరికంలోని కోదండరామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన గుమ్మళ్ళ సత్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వరలక్ష్మి వ్రత ప్రాధాన్యతను వివరించారు. మాంగళ్యం, సౌభాగ్యం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయమని, మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి లక్ష్యమని సూచించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదముల మూవలు, నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదముల మూవలు. ఈ స్త్రీలకు ముత్తేదులకు అందరికీ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రులను కలిగజేసే మహాత్కార్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది స్వామివారి నక్షత్రం, వెంకటేశ్వర స్వామి వారిది శ్రవణ నక్షత్రం. ఇది శ్రావణ మాసంలో రావడం మనకు పెద్దలు పెట్టిన యొక్క ఆచారం. ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరికంలో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుతూ, మీ అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని, వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుతూ, సంస్కారాల దృఢీకరణ కోసము సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను, సమాజంలో వస్తున్నటువంటి పరిణామాలను, జనాభా అసంతులనము, మత మార్పులు మొదలగు విషయాల పట్ల సమాజాన్ని జాగృతం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ మన ఆచారంగా వస్తున్నటువంటి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ధార్మిక నిష్ఠతో పాటుగా ఈ ధార్మిక వాతావరణం ఎల్లకాలము రక్షించబడాలి, కాపాడబడాలి, రాబోయే తరాలు కూడా సురక్షితంగా ఉండాలి అన్నట్లయితే ఏ చర్యలు చేపట్టాలో ఆ విషయాల పట్ల సమాజాన్ని ఉద్బోధిస్తూ, సమాజానికి ప్రబోధాలు చేస్తూ, సమాజాన్ని కర్తవ్య పథంలో నడపడం కోసం ధార్మిక నిష్టను, ధార్మిక సంస్కారాలను పెంపొందింపచేయడం కోసం ఇలాంటి సామూహిక వ్రతాలను, సామూహిక ఉత్సవాలను విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకరయ్య, విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్య రవీందర్, ఇసంపల్లి వెంకన్న, మేడగోని రవీందర్, నేరేడుకొమ్మ వెంకటస్వామి, బజరంగ్ దళ్ నాయకులు ముష్క సంపత్ యాదవ్, అరిగొప్పుల రాజు తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే
స్థానిక మార్కండేయ కాలనీలోని శ్రీ మార్కండేయ శివాలయంలో కూడా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక సందర్భంగా శివాలయ అర్చకులు రాఘవాచార్యులు వ్రతాన్ని సంపూర్ణ విధానంతో నిర్వహించడంతో పాటు వరలక్ష్మి వ్రత విశిష్టతను భక్తులకు వివరించారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి మహిళకు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇసంపల్లి వెంకన్న వరలక్ష్మి అమ్మవారి విగ్రహాలను అందజేశారు. మహిళలు భక్తులు అమ్మవారిని అలంకరించి పూజలు చేసి కథాశ్రవణం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శ్రావణ శుక్ల పౌర్ణిమోపాంత భార్గవ దినే వరలక్ష్మీ వ్రతం కార్యం. శ్రావణస్య శితే పక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్ష సంపత్ సర్వఫలప్రదం అని శాస్త్రోక్తి. ఏమిటి అంటే శ్రావణ శుక్ల పౌర్ణిమోపాంత, శ్రావణ మాసంలో పౌర్ణిమ ఉపాంత అంటారు. ఉపాంత అంటే దగ్గర, పౌర్ణిమకు దగ్గర పట్టేటువంటి శుక్రవారం. కానీ సహజంగా శ్రావణ మాసం 2వ శుక్రవారం అంటాం, ఎప్పుడైనా అలా జరిగింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇక్కడ ఏమిటంటే శ్రావణ శుక్ల పౌర్ణమ ఉపాంత భార్గవ దినే, శ్రావణ మాసంలో పౌర్ణిమ ఉపాంత అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం భార్గవ దినే వరలక్ష్మి వ్రతం కార్యం. పౌర్ణిమకు ముందుండేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి. ఎందుకు చేయాలి? పౌర్ణమి ముందుకు ఎందుకు చేయాలి అంటే దానికో శాస్త్రం ఉంది. శ్రావణస్య శితే పక్షి పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మి వ్రతం కార్యం మోక్షం సర్వ సంపద ఫలప్రదం. శ్రావణ మాసంలో శితే పక్షి అంటే పౌర్ణమి ముందు, ఉపాంతే అంటే పౌర్ణమి ముందు దగ్గర ఉండేటువంటి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కార్యం. సువాసులందరూ కూడా ఈ వ్రతం చేస్తే సర్వ సంపద మోక్షప్రదం, సర్వ సంపద ఇస్తుంది, తర్వాత అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అంటారు. పౌర్ణమి ముందు ఎందుకు చేయాలి అంటే చంద్ర సహోదరి నమః. ఆ లక్ష్మీదేవి ఎవరే అంటే చంద్రుడి యొక్క సహోదరి. అలాగే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి దగ్గర ఉండేటువంటి శుక్రవారం రోజు వ్రతం చేస్తే తద్వారా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నెలవేళలా ఉంటుంది. శుక్లపక్షే చంద్రుడు, శుక్లపక్షంలో చంద్రుడు ఓషధి కారకుడు అంటారు. తరువాత సమృద్ధిగా కూడా చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆ చంద్రుడు అనేటువంటి వాడు లక్ష్మీదేవి యొక్క సహోదరుడు. తద్వారా శాస్త్ర ప్రకారంగా పౌర్ణమి ముందు ఉండేటువంటి శుక్రవారం రోజు వ్రతకరాజు సామూహికంగా వరలక్ష్మి చేయడం జరిగింది మార్కండేయ శివాలయంలో. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు బండారి రాజమల్లు, కొండి లక్ష్మీపతి, గడ్డం రవిగౌడ్, లెంకల రాజ్రెడ్డి, తాటిపాముల రాజేష్, తోకల మల్లయ్య, బోయిన కొమరయ్య, మూర్తి, రమేష్, కుమార్, నారాయణ, దిద్ది ఎల్లన్న, శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా
కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కాగా ఆలయాలతో పాటు పలువురు తమ ఇండ్లలో కూడా వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వ్రతాన్ని ఆచరించారు. లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ సిరులకు నిలవై తరగని కళవై చిరునవ్వులకి రావమ్మ ముగురమ్మలకి మూల పుటమ్మగ మురియుచు కలికి రావమ్మ లక్ష్మీ రావమ్మ శ్రీ లక్ష్మీ రావమ్మ లక్ష్మీ రావమ్మ శుభ లక్ష్మీ రావమ్మ. ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై వెలుగా ఉదయించే రవి బింబము నిండుగా నుదుటన కుంకుమ కాగా పసిడి కాంతుల తూరుపు తనువున మిసిమి శోభలై